తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ఎట్టకేలకు ముగిసింది. చూస్తుండగానే అప్పుడే 100 రోజులను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. కొట్లాటలు, గొడవలు, ట్విస్టులతో ఈ సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేసింది అని చెప్పాలి. తాజాగా బిగ్ బాస్ షో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అందరూ అనుకున్న విధంగానే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. మొదటి నుంచి బిగ్ బాస్ షో విన్నర్ విష్ణుప్రియ అని అందరూ అనుకున్నారు. కానీ విష్ణుప్రియ గేమ్ సరిగ్గా ఆడకపోవడంతో ఊహించని విధంగా ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. ఆ తర్వాత ఫామ్లోకి వచ్చాడు నిఖిల్. తనదైన శైలిలో ఆటలు ఆడుతూ ఎంటర్టైన్ చేస్తూనే టాప్ 5లోకి వచ్చాడు. ఫైనల్లోకి రావడంతో పాటుగా ట్రోఫీ గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే వారాలు గడుస్తున్న కొద్దీ తప్పకుండా నిఖిలే గెలుస్తాడు అంటూ సోషల్ మీడియాలో కూడా రివ్యూ వచ్చాయి. ఎట్టకేలకు అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ టైటిల్ గెలిచి విన్నర్గా నిలిచాడు నిఖిల్. ఇకపోతే బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా నిఖిల్ నిలవడంతో ఇప్పుడు అందరి చూపు బిగ్ బాస్ ప్రైజ్ మనీపై పడింది. అసలు నిఖిల్ ఎంత డబ్బులు గెలుచుకున్నాడు, డబ్బులతో పాటు ఇంకా ఏమైనా ఇచ్చారా అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చలైతే కొనసాగుతున్నాయి. అయితే బిగ్ బాస్ షో గెలిచినందుకు గాను ప్రైజ్ మనీగా నిఖిల్కు 55 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అన్ని లక్షలు వచ్చింది అని సంతోషపడే లోపే అతనికి మిగిలింది బూడిదే అని చెప్పాలి. ఎందుకంటే 55 లక్షల ప్రైజ్ మనీ వచ్చినప్పటికీ ట్యాక్సులు అన్నీ పోగా అతనికి చాలా తక్కువ డబ్బులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ట్యాక్సులకే డబ్బులు ఎక్కువగా పోయి కొంచెం డబ్బులే మిగులుతాయి అని తెలుస్తోంది. అయితే కరెక్ట్‌గా నిఖిల్‌కి ఎంత డబ్బులు మిగిలింది, ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సీజన్ 8 విన్నర్ నిఖిల్ కావడం, కన్నడ, తెలుగు అని పోటీ ఉన్న సమయంలో నిఖిల్ కావడం అందరికీ షాక్ ఇచ్చింది.